హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు నిజమైన దీపావళి కానుక అయితే అందింది. దాని గురించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు దీపావళి శుభవార్త. ఉద్యోగులకు భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ నుంచి ఉద్యోగులకు ఒక చక్కటి శుభవార్త అందింది. ముఖ్యంగా దీపావళి పండుగ ముందు ఇలాంటి వార్త రావడము పండుగకు ముందు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. అసలు ఏమిటి ఆ శుభవార్త అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైనది ఏమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ అకౌంట్ నుంచి 100% 100% మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించబడింది. గతంలో ఉద్యోగి వాటాను మాత్రమే పూర్తి స్థాయిలో విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు యజమాని వాటా నుంచి కూడా 100% మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే నిర్ణయము. ఏ సందర్భాల్లో విత్‌డ్రా చేసుకోవచ్చు అంటే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు మొత్తం 13 క్లాజులు నిబంధనలు ఉంటాయి. వీటిని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. ఈ నిబంధనలలో మార్పులు చేస్తూ కొన్ని ముఖ్యమైన అంశాలను, అవసరాలను నీడెడ్ కేటగిరీ అంటే అవసరాల కేటగిరీలోకి అయితే చేర్చారు. అవేంటంటే మొదటిది విద్య. ఉన్నత విద్య కోసం లేదా పిల్లల చదువు కోసం ఈపీఎఫ్ఓ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించారు. రెండవది అనారోగ్యం. తీవ్రమైన అనారోగ్యం లేదా వైద్య ఖర్చుల నిమిత్తం ఈపీఎఫ్ఓ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. ఇది ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సమయాల్లో ఎంతో సహాయపడుతుంది. మూడోది వివాహం. తమ వివాహం లేదా పిల్లల వివాహం ఖర్చుల కోసం కూడా ఈపీఎఫ్ఓ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి ఈ విధంగా విద్య, అనారోగ్యం, వివాహం వంటి ముఖ్యమైన అవసరాల కోసం పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఆర్థిక భద్రత లభిస్తుంది. ఉద్యోగులకు లాభాలేంటి అంటే మెరుగైన ఆర్థిక స్వతంత్రం, పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండడంతో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక అవసరాలను తీర్చుకోవడానికి వీలు కలుగుతుంది. అత్యవసర నిధి. అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఉదాహరణకు వైద్య ఖర్చులు లేదా విద్య కోసం ఈపీఎఫ్ మొత్తం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. సులభమైన ప్రక్రియ. ఈ విత్‌డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తుంది. ఈ కొత్త నిబంధనలతో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఆర్థిక ప్రణాళికను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఇది ఉద్యోగుల సంరక్షణ పట్ల ఈపీఎఫ్ఓ యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది. దీపావళి ముందు వచ్చిన ఈ శుభవార్త ఉద్యోగులందరిలో ఉత్సాహాన్ని నింపుతుందనైతే ఆశిస్తున్నాము.